హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్లాస్. సో ఈ రోజు క్లాస్ లో మనం చూడబోయే టాపిక్ కాంపిటేటివ్ ఇంగ్లీష్. సో కాంపిటేటివ్ ఇంగ్లీష్ లో భాగంగా ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ మనం చూస్తున్నాం. సో ఆల్రెడీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నౌన్ ప్రొనౌన్ చూసాం. ఈ రోజు టాపిక్ మనం చూడబోయే టాపిక్ వచ్చేసి వర్బ్. మరి వర్బ్ అంటే ఏంటి, అది ఎన్ని టైప్స్ గా ఉంటుంది, ఆ టైప్స్ లాంగ్వేజ్ కాకుండా అట్ ద సేమ్ టైం గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అనేది ఈ రోజు మనం చూడబోతున్నాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. Let us see. See, the topic is verb. So verb అంటే ఏంటి? Verb is nothing but it indicates an action. అంటే ఇది యాక్షన్ ఇండికేట్ చేస్తుంది, at the same time స్టేటస్ ని ఇండికేట్ చేస్తుంది, at the same time పొజిషన్ ని కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే మరి ఈ యాక్షన్ ఏంటి, స్టేటస్ ఏంటి, పొజిషన్ అంటే యాక్షన్ అంటే హియర్. సో ఒక వర్బ్ 3 పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇక్కడ వర్క్ చేస్తుంది, యాక్షన్, స్టేటస్, పొజిషన్. సో యాక్షన్ అంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ టీచింగ్ క్లాస్, హీఈస్ టీచింగ్ క్లాస్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ టీచింగ్ అనేది యాక్షన్ అన్నమాట. అంటే ఇది వర్బ్, ఇది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్ ఏం చేస్తుందంటే ఇక్కడ దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే యాక్షన్ అన్నమాట. అంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ సమ్ యాక్షన్. హీఈస్ టీచింగ్ క్లాస్, హీఈస్ కమింగ్ టు క్లాస్, దే ఆర్ గోయింగ్ అవుట్ అంటే గోయింగ్, కమింగ్, సిట్టింగ్, సో ఆర్ ఎల్స్ టోల్డ్, అండ్ హీ హాస్ స్పోకెన్ అనేది. సో ఈ రకంగా ఇవి మొత్తం కూడా యాక్షన్ ఇండికేట్ చేస్తాయి. మరి స్టేటస్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఇల్ అంటే ఏంటి, అతను జబ్బు పడి ఉన్నాడు, సో ఆయనకి బాగలేదని అర్థం అనమాట. సో ఇక్కడ ఈజ్ అనేది ఏంటి ఇక్కడ అంటే, ఇది మెయిన్ వెబ్ కిందకి వస్తుంది, ఇది మెయిన్ వెబ్ కిందకి వస్తుంది. అంటే ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే దాని యొక్క స్టేటస్ ఇండికేట్ చేస్తుంది, ఈ పర్సన్ యొక్క స్టేటస్ ఇండికేట్ చేస్తుంది. మరి ఇక్కడ కూడా ఈజ్ ఉందంటే ఈ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇక్కడ ఇది ప్రిన్సిపల్ వర్బ్ గా వర్క్ చేస్తుంది, ప్రిన్సిపల్ వర్బ్ గా చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ముందు క్లాస్ లో చెప్పబోతున్నాను, బట్ ఇక్కడ మనకు బ్రీఫ్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ హీ ఈజ్ టీచింగ్ క్లాస్ అనే దాంట్లో ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వెబ్, ఇక్కడ టీచింగ్ అనేది మెయిన్ వెబ్. ఇక్కడ ఇది యాక్షన్ ఇండికేట్ చేస్తుంది అనమాట, అంటే దాని యొక్క పని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ ఎగ్జాంపుల్ హీఈస్ ఇల్ అంటే ఇక్కడ అతను జబ్బు పడి ఉన్నాడు అని అర్థం. ఇక్కడ ఈజ్ వచ్చేసి మెయిన్ వర్బ్ కిందకి వస్తుంది, ప్రిన్సిపల్ వర్బ్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫంక్షన్ వేరు, ఇక్కడ ఫంక్షన్ వేరు, బట్ ఇక్కడ మనం ఇక్కడ టీచింగ్ గురించి మాట్లాడుతున్నాం, బికాస్ ఇట్ ఈస్ యాక్షన్ కాబట్టి మెయిన్ వర్బ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ హీఈస్ ఇల్ అనేది ఇక్కడ అతను జబ్బు పడి ఉన్నాడు, అతని యొక్క స్టేటస్. హీఈస్ ఇన్ అమెరికా ఫర్ ఎగ్జాంపుల్, ఆయన యొక్క స్టేటస్ హీఈస్ ఇన్ అమెరికాలో ఉన్నాడు, ఆయన యొక్క ప్రెసెంట్ స్టేటస్ అనేది. సో అలాగా మనం స్టేటస్ ఇండికేట్ చేస్తాం. ఇవి ఎలా ఉంటాయని కూడా ముందు క్లాస్ లో చూడబోతున్నాం. నెక్స్ట్ పొజిషన్. మరి ఈ స్టేటస్ గురించి చూస్తే నెక్స్ట్ పొజిషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఎ కార్. మరి ఇక్కడ హ్యావ్ అనేది ఏంటంటే పొజిషన్ ఇండికేట్ చేస్తుంది, కలిగి ఉండడం అంటే ఏంటి, ఒక వర్బ్ అనేది యాక్షన్ ఇండికేట్ చేస్తుంది, స్టేటస్ ఇండికేట్ చేస్తుంది, పొజిషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. సో ఈ రకంగా అన్ని రకాలుగా వర్బ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆల్రెడీ రాసింది చూడండి, ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్ అని రాశాను. మరి ఈ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, ఇవి ఎలా ఉంటాయి, ఇవి టైప్స్ ఏంటి, మరి ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఎస్, లెట్ us see. So this is very important class, my dear friends. So let us see. ఫైనైట్ వెబ్. ఈ ఫైనైట్ వెబ్ వచ్చేసి మనకి 2 టైప్స్ గా ఉంటుంది, ప్రిన్సిపల్ వెబ్, అట్ ద సేమ్ టైం ఆక్సిలరీ వెబ్. ప్రిన్సిపల్ వెబ్, ఆక్సిలరీ వెబ్. ముందుగా అసలు ఈ వర్బ్ అనేది మనకి 2 టైప్స్ అని చెప్పాను, ఫైనైట్ వెబ్, నాన్ ఫైనైట్ వెబ్. మరి ఫైనైట్ వెబ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వెబ్ అంటే ఫైనల్ వర్బ్ అంటే అది దట్ కెన్ బి చేంజ్డ్ అన్నమాట, అకార్డింగ్ టు ద సెంటెన్స్, అకార్డింగ్ టు ద టైం. సో దట్ కెన్ బి చేంజ్డ్ అంటే ఈ వర్బ్ అనేది మనకి వర్బ్, ముఖ్యంగా వర్బ్ అంటే ఈ వర్బ్ అనేది మనం ఉపయోగించే వర్బ్ అనేది అకార్డింగ్ టు ద టైం అది మారుతుంది, దాని యొక్క రూపం మారుతుంది. అది V1 గా ఉండొచ్చు, V2 గా ఉండొచ్చు, V3 గా ఉండొచ్చు, V4 గా ఉండొచ్చు. అంటే దాని యొక్క రూపం మారుతుంది, రైట్. సో దాన్ని ఫైనైట్ వెబ్ అంటారు. మరి నాన్ ఫైనైట్ వెబ్ అంటే ఏంటంటే దట్ కెనాట్ బి చేంజ్డ్. అది ఏ టైంలో అయినా సరే, అది ఏ టెన్స్ లో అయినా సరే, సింపుల్ ప్రెజెంట్ కావచ్చు, సింపుల్ పాస్ట్ కావచ్చు, సింపుల్ ఫ్యూచర్ కావచ్చు, అది ఏ టెన్స్ అయినా కావచ్చు,
అది మాత్రం మారదు, అలాగనే ఉంటుంది. సో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ప్రిన్సిపల్ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్. ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్ వచ్చేసి మనకి 3 టైప్స్ గా ఉంటుంది. అది ఇన్ఫినిటివ్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జెరండ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పార్టిసిపల్. మరి ఇవన్నీ ఎగ్జామ్ మనకి ఎలా ఉంటాయని చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఆల్రెడీ చెప్పాను. ఫైనైట్ వెర్బ్ చూద్దాం ఫస్ట్. మరి ప్రిన్సిపల్ వెర్బ్ అంటే ఏంటి, ఆక్సిలరీ వెర్బ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. ఫైనైట్ వెర్బ్ ఇస్ నథింగ్ బట్ దట్ క్యాన్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద టైం ఇన్ ఎనీ టెన్స్. మనకి సింపుల్ ప్రెజెంట్ లో, సింపుల్ పాస్ట్ లో, సింపుల్ ఫ్యూచర్ లో, ప్రెజెంట్ కంటిన్యూస్ లో, పాస్ట్ కంటిన్యూస్ లో, అంటే రకరకాల. ఒక సింగిల్ వెర్బ్ తీసుకున్నట్టయితే గో, వెంట్, గాన్, గోయింగ్ అంటే రకరకాలుగా మారుతుంది. కమ్, కేమ్, కమ్, కమింగ్ ఇలా మారుతుంది అనమాట. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ వెర్బ్ అంటే ఏంటంటే మెయిన్ వెర్బ్. మరి ఈ ప్రిన్సిపల్ వెర్బ్స్ ని, ఈ ప్రిన్సిపల్ వెర్బ్ ని లెక్సికల్ వెర్బ్ అని కూడా అంటారు. మరి ఈ ప్రిన్సిపల్ వెర్బ్ ఎన్ని ఉంటాయంటే లెక్కలేనన్ని ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కమ్, గో, ఈట్, సింగ్ అంటే ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ వెర్బ్స్. మరి ఎన్ని ఉంటాయంటే లెక్కలేనన్ని ఉంటాయి, రైట్? సో మరి ఇవి ఇక్కడ ఇవి V1 గా ఉంటాయి, V1 గా ఉంటాయి, V2 గా ఉంటుంది, V3 గా ఉంటుంది, V4 ఉంటుంది. ఓకే, V1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ గో, V2 అంటే వెంట్ వస్తుంది, V3 అంటే గాన్ వస్తుంది, V4 అంటే గోయింగ్ వస్తుంది. అంటే మనకి టైం ప్రకారం, టెన్స్ ప్రకారం ఇది మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిలరీ వెర్బ్. మరి ఈ ఆక్సిలరీ వెర్బ్ ఎన్ని ఉంటాయంటే 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఆక్సిలరీని హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటారు, అన్నమాట. సో మరి వీటిని ఎన్ని ఉంటాయంటే 24 ఉంటాయి. ఇవి లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, దట్ మీన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే చూద్దాం. am, is, are, was, were, do, does, did, has, have, had, am, is, are, was, were, do, does, did, has, have, had, will, would, can, could, may, might, shall, should, must, dare, used, ought. సో ఈ రకంగా మనకి నీడ్, సో మనకి 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. am, is, are, was, were, do, does, did, has, have, had, will, would, can, could, may, might, shall, should, must, dare, used, ought, need. ఈ రకంగా మనకి 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. ఇవి లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి ఎలా ఉంటాయి, వీటి యొక్క ఉపయోగం ఎలా ఉంటుంది ఆల్రెడీ చెప్పాను. హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పాను. అంటే వీటి యొక్క పని ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవి ఏ టెన్స్ అంటే మనకి టెన్సెస్ లో ఉన్న అది యాక్టివ్ వాయిస్ కావచ్చు, ప్యాసివ్ వాయిస్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అన్నవి మనం ముందు క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ నాన్ ఫైనైట్ వెర్బ్. మరి నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే ఆల్రెడీ చెప్పాను దట్ కెనాట్ బి చేంజ్డ్ ఎట్ ఎనీ కాస్ట్. అవి ఏ టెన్స్ లో అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే వాటి యొక్క రూపం మారదు. ఎలా మారదో చూద్దాం. ఇన్ఫినిటివ్ అంటే ఇక్కడ మనకి 2 + V1 ని ఇన్ఫినిటివ్ అంటారు అన్నమాట. అంటే ఇది ఏ టెన్స్ ప్రకారమైనా మారదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు సెంటెన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఐ కమ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నాను. అంటే ఇక్కడ 2 + V1 అంటే ఇక్కడ చూడండి ఇది మారలేదు. ఇది ప్రెజెంట్ సింపుల్ ప్రకారం ఐ కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నాను. ఇదే సెంటెన్స్ ని మన సింపుల్ పాస్ట్ లో మార్చుద్దాం. ఐ కేమ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ కూడా టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఏంటి, మనకి టెన్స్ యొక్క రూపం మారుతుంది కానీ దీని యొక్క రూపం మారలేదు. ఇదే ఇన్ఫినిటివ్. వీటిని ఏమంటారంటే ఇన్ఫినిటివ్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఐ యామ్ కమింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ అగైన్. అంటే ఇక్కడ కూడా చూడండి టు లెర్న్ అంటే ఇక్కడ కూడా మారలేదు. అంటే ఏంటి, టెన్స్ మారింది కానీ ఇన్ఫినిటీ యొక్క రూపం మాత్రం మారదన్నమాట. నెక్స్ట్ ఐ విల్ కమ్ టు లెర్న్ ఇంగ్లీష్. చూడండి ఇక్కడ కూడా మారలేదు. అంటే టు లెర్న్ మనకి టు లెర్న్ అంటే 2 + V1 ఇవన్నీ కూడా V1 అంటారు. లెర్న్ బట్ ఇక్కడ రూపం మారట్టే. చూడండి మనకి ఒకటే పొజిషన్ లో ఉంది. బట్ ఇక్కడ మాత్రం కమ్, కేమ్, కమింగ్, విల్ కమ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ టెన్స్ మారింది
కానీ ఈ 2+V1 యొక్క రూపం మాత్రం మారలేదు. ఆల్రెడీ చెప్పాను, నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటేనే దట్ కెనాట్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎలాంటి పరిస్థితులైనా సరే వీటి యొక్క రూపం మారదు. టెన్స్ యొక్క రూపం మారుతుంది కాబట్టి ఫైనైట్ వర్బ్. ఇక్కడ ఈ ఫైనైట్ వర్బ్ అంటేనే మారుతుంది అన్నమాట. అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఒక తీరు ఉంటుంది, పాస్ట్ లో అంటే చెప్పాను కదా ప్రిన్సిపల్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్. ఈ ప్రిన్సిపల్ వర్బ్ అంటే ఏంటి, ఇవి చాలా ఉంటాయి అన్నమాట మనకి. అంటే డైలీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ కమ్, ఐ కేమ్, ఐఎమ్ కమింగ్, ఐ హావ్ బీన్ కమింగ్. సో ఐ హావ్ కమ్ అంటే ఏంటి, దాని యొక్క కమ్, కేమ్, కమ్, కమింగ్ ఇలా రకరకాల మారిపోతుంది కాబట్టి ఫైనైట్ వర్బ్ ఇవి. ఓకే, వీటి యొక్క స్టేటస్ కూడా మారుతుంది. ఎలాగ మారుతుంది అనేది మళ్ళీ చెప్తాను. ఆక్సిలరీ వర్బ్స్ వీటన్ని కూడా 24 ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సెంటెన్స్, ఐఎమ్ ఇన్ ఇండియా, ఐ ఆమ్ ఇన్ ఇండియా అంటే ప్రెసెంట్ స్టేటస్ అన్నమాట. ఐ వాజ్ ఇన్ ఇండియా అంటే ఏంటి, ఒకప్పుడు అని చెప్పడానికి కోసం ఏం చేయాలంటే అక్కడ యామ్ ఏమవుతుందంటే వాజ్ అవుతుంది, యామ్ వాజ్ అవుతుంది. అంటే ఐ ఆమ్ అంటే ఇక్కడ ప్రెసెంట్ ఇండికేట్ చేస్తుంది, వాజ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఏంటి, ఆ సెంటెన్స్ యొక్క సర్కమ్స్టాన్సెస్ బట్టి అక్కడ యామా వాజ్ అనేది మారిపోయింది, బట్ ఇక్కడ మాత్రం మారదు కాబట్టి ఇవి నాన్ ఫైనైట్ వర్బ్స్. సో జెరండ్ అంటే మనకి వర్బ్ దట్ యాక్ట్స్ యాజ్ నౌన్. అంటే ఈ వర్బ్ అనేది నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అది ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా తెలిసిన సెంటెన్స్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక్కడ చూడండి, స్మోకింగ్ ఎప్పుడైనా సరే ఈ హెల్పింగ్ వర్బ్స్ కంటే ముందుగా ఉన్నది ఖచ్చితంగా సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ కదా, దీనికంటే ముందుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్, ఇక్కడ చూడండి ఈజ్, ఇక్కడ ఈజ్ ఉంది అంటే ఈజ్ కంటే ముందర ఏముంది, స్మోకింగ్ ఉంది. యాక్చువల్గా సబ్జెక్ట్ ఎలా ఉండాలి, పేరు లాగా ఉండాలి, లేకపోతే ప్రొనౌన్ లాగా ఉండాలి. అంటే నౌన్ లాగా కానీ ప్రొనౌన్ లాగా కానీ. మనకు తెలిసినది ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అంటే నౌన్, హీ అంటే ప్రొనౌన్ అన్నమాట. అలాగా కాకుండా మనకి ఇక్కడ చూడండి ఇది వర్బ్ లాగా కనపడ, అంటే ఇంక్ ఫామ్ ఉంది మనకి. మనం దీన్ని ఏమనుకుంటాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినప్పుడు ఇది వెర్బ్ ఏమనుకుంటాం, వెర్బ్ కాదు, ఇది ఏమంటారంటే నౌన్ అంటారు. నౌన్ అంటారు ఎందుకంటే దీని జెరండ్ అంటారు అన్నమాట. సో జెరండ్ ఇస్ నథింగ్ బట్ a verb that acts as a noun. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సో ఇక్కడ స్మోకింగ్ అనేది జెరండ్, ఇట్స్ నాట్ ఎ వర్బ్. మనకి ఇది ఏ సెంటెన్స్ లోనే అలా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ ఈజ్ మై హ్యాబిట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ రీడింగ్ అనేది ఇక్కడ నౌన్ అన్నమాట. రీడింగ్ అనేది నౌన్, ఇది వర్బ్ కాదు. ఇక్కడ చూడండి, రీడింగ్ ఈజ్ అనొచ్చు, లేకపోతే రీడింగ్ వాజ్ అనొచ్చు. అంటే దీని యొక్క స్థితి మారుతుంది అన్నమాట, స్టేటస్ మారుతుంది. రీడింగ్ ఈజ్ మై హ్యాబిట్ అంటే రీడింగ్ అనేది నా హాబీ, నా హ్యాబిట్ అన్నమాట. రీడింగ్ వాజ్ అంటే ఏంటి, ఉండేను అని అర్థం అనమాట. అంటే ఏంటి, దీని యొక్క అర్థం మారుతుంది కానీ ఈ రీడింగ్ అనేది మారట్లే. ఆల్రెడీ చెప్పాను, నాన్ ఫైనైట్ వర్బ్ అంటేనే ఇక్కడ మనకి ఇవి మారవు, ఎలాంటి స్థితిలోనైనా సరే ఇవి మారవు అన్నమాట. సో రీడింగ్ ఈజ్ మై హ్యాబిట్, లేకపోతే రీడింగ్ వాజ్ మై హ్యాబిట్. సో ఈ రకంగా మనకి లాస్ట్ వన్ చూద్దాం. సేమ్ టైం లాస్ట్ వన్ పార్టిసిపల్. ఈ పార్టిసిపల్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. ఇది 2 టైప్స్ ఉంటుంది పార్టిసిపల్ అనేది. ఒకటి ఇది V4 రూపంలో ఉంటుంది, నెక్స్ట్ V3 రూపంలో ఉంటుంది. ఫస్ట్ మనం V4 రూపంలో ఎలా ఉంటుందని చూద్దాం. V4 రూపంలో ఉంటుంది, V3 రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ రీడింగ్ బుక్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ రీడింగ్ అనేది ఇంతకుముందు నేను చెప్పాను, రీడింగ్ ఈజ్ మై హాబీ అంటే రీడింగ్ అనేది ఫస్ట్ లో వచ్చింది, సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి అప్పుడు జెరండ్ అన్నమాట. ఇక్కడ వచ్చింది ఐ లవ్ రీడింగ్ బుక్స్, దీని పార్టిసిపుల్ అంటారు అన్నమాట, V4 అంటారు. దీని ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటారు, దీని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు లాంగ్వేజ్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐ లవ్ రీడింగ్, ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వెబ్, ఇది వచ్చేసి పార్టిసిపుల్. ఇక్కడ చూడండి, ఐ లవ్ రీడింగ్ అనొచ్చు, లేకపోతే ఐ లవ్డ్ రీడింగ్ అనొచ్చు. ఇక్కడ స్టేటస్ మారింది, లవ్ మారింది, లవ్డ్ అయిపోయింది. ఎస్. నెక్స్ట్, హీ లైక్స్ హంటింగ్. ఇక్కడ చూడండి, ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఇది మెయిన్ వెబ్ అవుతుంది, మరి ఇది పార్టిసిపుల్ అన్నమాట. సో ఇక్కడ మనం దీని వర్బ్ లేము, హీ లైక్స్ హంటింగ్ పార్టిసిపుల్. సో హంటింగ్ ఈజ్ ఇక్కడ పార్టిసిపుల్ అన్నమాట. సో ఈ రకంగా మనకి ప్రెసెంట్ పార్టిసిపుల్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఉంది కదా, V3 ఉంది. మరి V3 ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్,
ఇట్ ఈస్ ఏ బాయిల్డ్ ఎగ్. ఇట్ ఈస్ ఏ బాయిల్డ్ ఎగ్. ఇక్కడ చూడండి బాయిల్డ్ అనేది ఏంటంటే V3 పార్టిసిపుల్ అన్నమాట. పార్టిసిపుల్ ఇది అంటే, బట్ ఇక్కడ V3 రూపం ఉంది. మనం అనుకుంటాం అంటే వర్బ్ అనుకుంటాం. ఇది వర్బ్ రూపంలో ఉండే పార్టిసిపుల్ అన్నమాట. ఇది మరి ఇట్ ఈస్ ఏ బాయిల్డ్ ఎగ్ అనొచ్చు, ఇక్కడ ఇట్ వాజ్ ఏ బాయిల్డ్ ఎగ్ అనొచ్చు. అంటే మనకి ఈ ఈస్ వాజ్ అయింది కానీ ఇక్కడ బాయిల్డ్ అనేది మారలే. ఆల్రెడీ చెప్పాను నాన్ ఫైనైట్ వర్బ్ అంటేనే మనకి ఇవి మారవు. సో ఇంతకుముందు కూడా ఐ లవ్ రీడింగ్ అన్నాను, ఐ లవ్డ్ రీడింగ్ అన్నాను, హీ లైక్స్ హంటింగ్ అన్నాను, హీ లైక్డ్ హంటింగ్ అన్నాను. అంటే లైక్డ్ అయింది, లవ్డ్ అయింది. బట్ అక్కడ హంటింగ్ అనేది రీడింగ్ అనేది మారలేదు. సో అంటే టెన్స్ మారినా సరే వాటి యొక్క రూపం మారదు, కాబట్టి అవి నాన్ ఫైనైట్ వర్బ్స్. అలాగని ఇక్కడ కూడా ఇట్ ఈస్ ఏ బాయిల్డ్ ఎగ్ అంటే అది బాయిల్డ్ ఎగ్. ఇక్కడ ఇట్ వాజ్ ఏ బాయిల్డ్ ఎగ్ అంటే ఇక్కడ దీని స్టేటస్ మారుతుంది అనమాట. ఈజ్ వాజ్ ఉంది, ఈజ్ అంటే ఉంది అనమాట, వాజ్ అంటే ఉండేను అని అర్థం. బట్ ఈ బాయిల్డ్ అనేది మాత్రం అలాగనే ఉంటుంది. సో అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఏ బ్రోకెన్ చైర్. ఇట్ ఈస్ ఏ బ్రోకెన్ చైర్. సో ఇక్కడ చూడండి ఈజ్ అనొచ్చు, ఇక్కడ ఇట్ వాజ్ ఏ బ్రోకెన్ చైర్, లేకపోతే ఇట్ హాస్ బీన్ ఏ బ్రోకెన్ చైర్. బట్ ఇక్కడ మాత్రం ఇది మారట్లేదు. అంటే ఈజ్ వాజ్ కావచ్చు, వాజ్ హ్యాస్ బీన్ కావచ్చు, కానీ ఇక్కడ ఏదైనా మారుతుంది. బట్ ఇట్ ఈస్ ఏ బ్రోకెన్ చైర్, ఇట్ వాజ్ ఏ బ్రోకెన్ చైర్, ఇట్ హాస్ బీన్ ఏ బ్రోకెన్ చైర్. ఈ బ్రోకెన్ అనేది మాత్రం మారలేదు. దీన్ని పాస్ట్ పార్టిసిపుల్. మొత్తానికి అయితే ఇది పార్టిసిపుల్. ఈ రకంగా మనకి వర్బ్ గురించి చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీని తర్వాత టాపిక్ చూడబోయే ముందు ఖచ్చితంగా కొన్ని బిట్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.